డిటెన్షన్ కేంద్రంలోకి హఠాత్తుగా చొచ్చుకొచ్చిన కొందరు తీవ్రవాదులు మంత్రి వాసుదేవ్ మీనన్ గారిని నిర్బంధించారు. తీవ్రవాదులు పన్నిన పన్నాగంలో చిక్కవలసిన మన ప్రధాని ఇక్కడున్న వాళ్ళందరూ చేస్తారు. లైన్ కి మార్చు. అభి ఐఎమ్ ఆల్ రైట్, నథింగ్ టు వరీ. డాడ్, అమ్మకి తాళి కట్టేప్పుడు 3 ముళ్ళు వేశారా లేక 30 ముళ్ళు వేశారా? అంత స్ట్రాంగ్ గా ఉంది. షట్ అప్. కేంద్ర మంత్రులైన వాసుదేవ్ గారితో పాటు మరికొందరు మంత్రులతో కూడా చర్చా వేదిక. తర్వాత మాట్లాడతాను. నమస్తే. హలో మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, దిస్ ఇస్ ద డిమాండ్ ఫర్ యూ. బీహార్ జైల్లో ఉన్న మా వాళ్ళ 5గురిని వెంటనే విడుదల చేయాలి. అదర్వైజ్ యువర్ మినిస్టర్ విల్ బి షాట్. లేట్ అయిందా గంటకొకరిగా ఇక్కడున్న స్టాఫ్ అందరినీ షూట్ చేస్తాం. అమ్మా ముందు నువ్వు ఏడవకు. అమ్మా నాన్నకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. ఇండియాలో జరిగిన అనేక తీవ్రవాద దాడులలో ఖైదు చేయబడి తిహార్ జైల్లో ఉన్న 5గురు పాకిస్తాన్ తీవ్రవాదులను విడుదల చేయాలని వాళ్ళు నిబంధన విధించారు. సార్, మనం వెంటనే ఒక నెగోషియేట్ చేసి మాట్లాడి చూద్దాం సార్. మాట్లాడి ఏం సాధించలేం. దే ఆర్ అడమెట్. ఆ 5గురిని విడుదల చేయటం ఒకటే ఆప్షన్. సార్, అర్థం మీరు ఏం మాట్లాడుతున్నారు సికిందర్? అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్. ఎంతమంది 5గురు వల్ల చనిపోయారో తెలుసా మీకు? అయినా నో అదర్ గో పట్వర్ధన్జీ. దేశమంతా మత ఘర్షణల దిశగా వెళ్తోంది. బట్ ద నేషన్ ఇస్ అబౌవ్ ఎవ్రీథింగ్. రోజు జరుగుతున్న గొడవే. ఇప్పుడు మనం కాపాడాల్సింది మన మినిస్టర్ని. హీఈస్ ఎ సిన్సియర్ మ్యాన్. ఆయన బలించుకోగలమా? ఆయన కాపాడే అక్కడ మన మినిస్టర్ మాత్రమే చిక్కుకున్నారా? లేదు సార్, దూరదర్శన్ స్టాఫ్ 250 మంది పైగా వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు సార్. వాళ్ళలో ఎవరు సిన్సియర్ కాదా? వాళ్ళని బలిస్తే పర్వాలేదా? జోసెఫ్ సార్, ఎన్ఎస్జీ స్పాట్కి వెళ్ళారా? వెయిటింగ్ ఫర్ ఆర్డర్ సార్. ఒక ప్రాణాన్ని బలిస్తే 100 ప్రాణాలు కాపాడబడతాయంటే అది తప్పు కాదు, అది పాపము కాదు. అదే మనుధర్మశాస్త్రం చెప్పింది. మానవ ధర్మం కూడా అది. ఆస్క్ దెమ్ టు గెట్ ఇంటు యాక్షన్. ఓకే సార్. మీరిద్దరు ముందుకు రండి, చూడండి. మీరిద్దరు కడికి రండి, చూడండి. Come on, go, go, go. Hey, don't shoot! సార్, సార్, భయపడకండి. నాతో రండి. సార్, అక్కడే ఉండండి. భయపడకండి. డోంట్ మూవ్. డోంట్ పానిక్. డోంట్ మూవ్. డోంట్ మూవ్. అక్కడే ఉండండి. సార్, ప్లీజ్ అక్కడే. Keep the vehicle ready. Hey, మా జిహాద్ ని మీరేం చేయలేరు. మీ దేశాన్ని అంతం చేయకుండా వదలం. Go, go, boss. Go, go, go. డోంట్ వరీ, ఇప్పుడు అందరూ సేఫ్. ఎమర్జెన్సీ వే నుంచి బయటకు వెళ్ళొచ్చు. పాకిస్తాన్ తీవ్రవాదులు చేసిన దాడి నిర్వీర్యమైంది. నేటి ఉదయం నుంచి దేశాన్ని కలవరపరిచిన తీవ్రవాదుల దాడిని నిర్బంధంలో ఉన్న తమ 5గురు తీవ్రవాదుల్ని వెంటనే విడుదల చేయాలని, లేకపోతే అంజలి, ఐఎమ్ రియలీ సారీ. నాకు వేరే దారి లేక ఇదేమీ సాధారణమైన మరణం కాదు, దేశానికి చేసిన త్యాగం. British Airways flight BA36 from Hyderabad to London. నమస్తే. Welcome, Mr. Prime Minister. My son Abhishek. Hi sir, nice to meet you. Hello. Is the convoy ready to move? Kavita Menon from Malayalam Manorama. ఈ ప్లేస్ లో సెక్యూరిటీ పెట్టండి. Venkat Raman from Dinakaran. Kalyan Kumar from Express. Kalyan Kumar from Express. There are 3 lakh Indians in the UK and they happen to be the 3rd largest ethnic group here.
మిస్టర్ కళ్యాణ్ కుమార్ ఫ్రమ్ ఎక్స్ప్రెస్. హాయ్. ఎర్లీగా వచ్చి ఉండొచ్చుగా మీరు. ముందుగా వస్తే మాత్రం అదే లెక్చర్గా. వాట్? అందుకని లేట్గా వస్తారా? ఇదే రేపు జరగబోయే మీటింగ్ ఉద్దేశం. వెల్, I hope all of you will be here tomorrow and support us by giving a wide and detailed coverage for this conference. I guess we are done. I'll see you tomorrow. Bye. Hey, Yeah, throw it up, man. careful. Yeah. Our Invest India meet starts in few minutes. If you have any phones, mobiles, or wallets, please place them in the tray here. Next, please, sir. Please open your bag. థ్యాంక్ యూ. Next, please. Mark, clear the BM passage, definitely. So please arrange for the media passage. No, I've just come for a holiday. Our Honorable Prime Minister of India, Mr. Chandrakant Verma is here. థ్యాంక్ యూ. మీ అందరినీ ఇలా చూస్తుంటే ఏదో చుట్టాలింటికి పెళ్ళికి వచ్చినట్టుగా అనిపిస్తోంది. మనం క్యాజువల్గా మాట్లాడుకుందాం, ఓకే? మీలో లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది? హే మిస్టర్ మహాదేవ్, సార్, మీ బయోగ్రఫీలో చాలా లవ్ స్టోరీస్ వస్తున్నాయి. మౌనంగా కూర్చున్నారు. పెళ్లి చేసుకునే ముందున్న ఆ మ్యూచువల్ మ్యాగ్నెటిక్ చామ్, క్షణం క్షణం చూడాలని తపన, అనుక్షణం మాట్లాడాలని నిరీక్షణ, పెళ్ళైన తర్వాత అదే స్థాయిలో ఉందా లేక తగ్గిందా? ఎందుకు సందేహిస్తారు? కమాన్, చేయెత్తండి. ఓకే, ముందు నేనే ధైర్యంగా చేయెత్తుతాను. ఎందుకంటే నా భార్య ఇప్పుడు ఇక్కడ లేదు, సో నిర్భయంగా చేయెత్తుతాను. నా పరువు తీకండి. మిస్సెస్ నారాయణమూర్తి, మీ వారిని ఎక్కడైనా నిజం మాట్లాడనివ్వండి. ఓకే, ఇప్పుడు కొంచెం మనం అమ్మ గురించి మాట్లాడుకుందాం. బిడ్డల మీద ప్రేమ లేని అమ్మ ఉంటుందా? ఆ అమ్మే చిన్న వయసులో మనల్ని బెదిరించి అన్నం తినిపించింది, కొట్టి మరీ చదివించింది. అంతెందుకు, మనం అల్లరి చేస్తే 4 తగిలించి బుద్ధి చెప్పుంటుంది. అప్పుడు అమ్మని మనము తిట్టుకునే ఉంటాం. అయినా అమ్మకి మన మీదున్న ప్రేమ కానీ, మనకి అమ్మ మీదున్న ప్రేమ కానీ ఎప్పుడైనా తగ్గిందా? మీరందరూ అన్ని వసతులతో ఎంత సుఖంగా ఇక్కడున్నా కానీ ఈ దేశం మీకిష్టమైన లవర్ లాంటిది. కానీ ఇండియా మన అమ్మ లాంటిది. ఇండియాలో అవినీతి, లంచం, మత విద్వేషాలు, భాషాద్వేషాలని వెంటనే పరిష్కరించాల్సిన ముఖ్యమైన సమస్యలు ఎన్నో ఉన్నాయి. నా గవర్నమెంట్ దేశంలోని ఈ సమస్యల్ని నిశితంగా పరిశీలించి పరిష్కరించే దిశగా వెళ్తోంది. దానికి మీ సహకారం కూడా కావాలి. ఇక్కడ సెటిల్ అయిన పెద్ద ఇండస్ట్రియలిస్టులు అందరూ స్వదేశానికి సహకరించాలి. మై గవర్నమెంట్ విల్ సపోర్ట్ యూ. టు ఇన్స్పైర్ యూ ఆల్, ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ ఫ్యూ జెంటిల్మెన్ హియర్. ఇండియాలోని సెన్సెక్స్ పాయింట్ పైకి వెళ్ళాలా కిందకి దిగాలా అనేది ఇదిగో వీళ్ళ కంపెనీలను బట్టి నిర్ణయం జరుగుతూ ఉంటుంది. మిస్టర్ విజయ్ మాధవ్ ప్రపంచ ధనికుల్లో 7వ స్థానం. వేరే ఏ దేశాల్లోనూ ఆస్తులు స్విస్ బ్యాంకులో దాచుకోలేదు. సంపాదించిందంతా ఇండియాలో మాత్రమే ఇన్వెస్ట్ చేశారు. రబ్బర్ కింగ్ మిస్టర్ స్వామినాథ్, వీరు పుట్టిన జిల్లాలో కరువు ప్రాంతాలైన 17 గ్రామాల్ని దత్తత తీసుకున్నారు. నేడు ఆంధ్రదేశంలో వీరు దత్తత తీసుకున్న గ్రామాల్లోనే వ్యవసాయం ముందంజలో ఉంది. మిస్టర్ రాజన్ మహాదేవ్, ఈయన ఏ బిజినెస్లు చేస్తున్నారో చెప్పటం కన్నా ఏవి చేయటం లేదో చెప్పటం ఈజీ. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే పారిశ్రామిక రంగంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేప్పుడు వీరి ఒపీనియన్తోనే ముందుకెళ్తుంది. సో వీరు జీతం భత్యం లేని అడ్వైజర్. ఇంటి కోసం కష్టించడం మన కర్తవ్యం.
కానీ దేశం కోసం కష్టించడం మన ధర్మం. సో బీ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ ఇండియా. జై హింద్. వెరీ గుడ్ స్పీచ్ సార్. ఏంటబ్బి ట్రైనింగ్ ట్రిప్పా లేక వారసుని రెడీ చేస్తున్నాడా డాడీ? అంత సీన్ లేదు అంకుల్. ఆయనతో నన్ను కారులో కూడా ఎక్కనివ్వట్లేదు. ఆయన స్పీచ్ని లైవ్లో వినాలని డుమ్కీ కొట్టి నేనే ఎంటపడొచ్చాను. అది డుమ్కి అయితే నిజంగా ఎందుకు వచ్చావు? అంకుల్, మీ వయసులో నన్ను ఇలా అడగకూడదు, నేను చెప్పకూడదు. ఓకే ఓకే, నేను అడగను, నువ్వు చెప్పద్దు. మన భారత ప్రధాని లండన్ మేయర్తో చర్చ కొనసాగిస్తున్నారు. I'm extremely sorry, Mr. Prime Minister. This should never have been allowed to happen in our country. It's okay. It could have happened anywhere. I don't know how you remain so calm. It's quite simple. I'm not dead. Well, I don't want to take much of your time. Good day. ఏ రవి రా. సార్, రవికిషోర్, సీనియర్ ఆఫీసర్, మిలిటరీ ఇంటెలిజెన్స్. మేము బ్యాచ్మేట్స్ సార్. కూర్చోండి. కొన్ని అసైన్మెంట్స్ కోసం పాకిస్తాన్లో 5 ఏళ్ళు అండర్ కవర్ ఆఫీసర్గా ఉన్నారు సార్. చష్మా అనే ఓ టౌన్లో న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసే ప్లాంట్ని లోకానికి తెలియకుండా రహస్యంగా నడుపుతున్నారు. దాన్ని ఎవిడెన్స్తో ఎక్స్పోజ్ చేయడానికి అక్కడ సెల్లులో 6 నెలలు పనిచేశారు సార్. అక్కడికి హెయిర్ కట్ చేయించుకోవడానికి వచ్చే ఓ సైంటిస్ట్ హెయిర్ శాంపిల్స్ కలెక్ట్ చేసి అక్కడే ఓ పళ్ళకొట్లో పనిచేసే మన ఏజెంట్ ద్వారా ఇండియాకు పంపించారు. మన ల్యాబ్లో దాన్ని టెస్ట్ చేసి చూసి అందులో ప్లూటోనియం 240 ట్రేసెస్ ఉన్నట్టు కన్ఫర్మ్ చేశాం. ప్లూటోనియం 240 ఉంటేనే సార్ న్యూక్లియర్ బాంబు తయారు చేయగలుగుతాం. తర్వాత మా డిపార్ట్మెంట్లోనే ఉన్న ఓ డబుల్ ఏజెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల రవిని వాళ్ళ టీంని పాకిస్తాన్ ఆర్మీ అరెస్ట్ చేసింది. ఎన్నో రకాలుగా టార్చర్ చేశారు, అయినా నోరు విప్పలేదు. ఆ తర్వాత అక్కడి నుంచి తప్పించుకున్నారు సార్. గ్రేట్. యూర్ ఆల్ ద రియల్ హీరోస్. కానీ పబ్లిక్ ప్రశంసలు పొందలేని సర్వీస్ కదూ. ఇవన్నీ సీక్రెట్ ఆపరేషన్స్ సార్. ప్రశంసలు కూడా ఇలాగే సీక్రెట్గానే దక్కుతాయి. ఇట్స్ ఆల్ ఫర్ ది నేషన్ సార్. ఇప్పుడే చెప్పారు సరిహద్దులో మిలిటరీ గోడౌన్ని ధ్వంసం చేసిన ఆపరేషన్ కూడా మీరే చేశారని. అదెందుకు చేశారో తెలుసా మీకు? నో సార్, రీజన్స్ వాళ్ళు మాకు చెప్పరు, మేము వాళ్ళని అడగం సార్. అక్కడ ధ్వంసం చేసింది మీరు కెమికల్ వెపన్స్ని. యూనో, వన్స్ కింద దేశంలో వర్గపోరు జరిగినప్పుడు ఆ దేశపు మిలిటరీకి హెల్ప్ చేయడం కోసం ఒక ఆర్మ్స్ ఏజెంట్ ద్వారా రహస్యంగా ఆ కెమికల్ వెపన్స్ని సేకరించి పెట్టుకున్నారు. ఇట్స్ అగెయిన్స్ట్ యుఎన్ ఆర్మ్స్ ట్రీటీ. ఇట్స్ అన్ అబ్సల్యూట్లీ ఇల్లీగల్ స్కామ్. ఇది ఏ గవర్నమెంట్ చేసినా ఇండియాకే చెడ్డ పేరు. వాళ్ళు దాన్ని ఎన్నాళ్ళని మభ్య పెడతారు. యూ సెలెక్టెడ్ ద రైట్ టైం. అక్కడ ఏముందో తెలియకుండా కాపలా కాస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ని కూడా మీరు కాపాడారు. కెమికల్ వెపన్స్ వల్ల ఏ నష్టం వాటిల్లకుండా సైక్లోన్ తప్పించింది. గత ప్రభుత్వం చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఇప్పుడు మనం ఈ పని చేయాల్సి వచ్చింది. యు ఆర్ ఎ గుడ్ యాక్టర్ రవికిషోర్. అన్ని విషయాలు తెలిసి కూడా ఏమీ తెలియనట్టుగా నటిస్తున్నారు చూడండి. ఒక మంచి జరగడం కోసం ఒక చెడు చేయాల్సి వచ్చింది. లీగల్లీ రాంగ్ బట్ ఎథికలీ రైట్ కదా. దుర్యోధనుడు బాణం వేస్తే అధర్మం, అదే అర్జునుడు బాణం వేస్తే ధర్మం. యూ హ్యావ్ మేడ్ మై డే. ఐ లైక్ యూ యంగ్ మ్యాన్. జోసెఫ్ సార్, ఈయన నాతోనే ఉండాలంటే
ఏం చేయాలి? సింపుల్ సార్. మిలిటరీ ఇంటెలిజెన్స్ నుంచి రిలీవ్ చేసి ఎస్పీజీలో డిప్యూట్ చేయాలి. చేయండి. డన్ సార్. రవికిషోర్ సార్ రిలాక్స్. ఇప్పుడు మిలిటరీ పరేడ్ జరుగుతుందా ఏంటి? బీ క్యాజువల్, చిల్ మ్యాన్. ఎస్ సార్. బాడీకి మాత్రం ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుందా? నోటికి ఎక్సర్సైజ్ కావాలి కదా. నువ్వు ఇలా రోబోలో మాట్లాడితే నీతో ఎలా మాట్లాడేది? లెట్ మీ గెట్ దిస్ సార్. నో 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 నో, ఇట్స్ నాట్ యువర్ జాబ్. నీకు పెళ్ళయిందా రవికిషోర్? ఇంకా లేదు సార్. ఏ? మా అమ్మ చుట్టాల్లో పిల్లల్ని చూస్తానంటోంది. ఇప్పట్లో జరిగేలా లేదు సార్. సరే, ఈ లవ్ గివ్ లాంటిది ఏమైనా ఉండేది సార్. పేరు చంద్రకళ. పేరు బాగుంది సార్. దూరం నుంచి చూడడానికి బాగానే ఉంటుంది సార్. వెంటపడి మాట్లాడి కష్టపడి కరెక్ట్ చేసి చివరికి సెట్ అయింది సార్. సూపర్. తర్వాత వెంటనే పెళ్లి చేసుకుందాం అనుకునేలోగా పాకిస్తాన్కి ఇంటెలిజెన్స్ డ్యూటీ మీద పంపించేశారు సార్. అయ్యో. 9 నెలల తర్వాత ఆశగా చూద్దామని వస్తే 6 నెలల ప్రెగ్నెంట్ సార్. ఆగాగు. నువ్వు 9 నెలలు బయటికి వెళ్ళావు. ఈ 6 months ప్రెగ్నెంట్ ఏంటి? మధ్యలో వచ్చి వెళ్ళావా ఏంటి? చచ్చా, అది నేను కాదు సార్. వేరే ఒకళ్ళతో 6 నెలల ముందే తనకి పెళ్లి అయిపోయింది సార్. ఇట్స్ ఫనీ. కమ్యూనికేషన్ కట్ అవ్వగానే నా లవ్ కట్ అయింది సార్. నా జాతకం అటువంటిది సార్. అది సరే, ఇంట్లో లేడీస్ లేరు కదా, నువ్వు ఎలా మేనేజ్ చేస్తున్నావు? అది నేను నా స్వహస్తాలతో. సార్, మీరు భోజనం వంట గురించే కదా అడిగింది? అవునవును. గోవిందరావు, కాకరపాదుకన్నీ పూలు పూస్తున్నాయి గాని ఎందుకని కాయలు కాయట్లేదు? అయ్యా, రోజు పురుగుల మందు కొడుతున్నానయ్యా. అంత పురుగుల మందు కొడితే తుమ్మెదలు రావు. మరి అప్పుడు సంయోగం ఎలా జరుగుతుంది? దానికి ఏం చేయమంటావు? సార్, హ్యాండ్ పాలినేషన్ చేయాలి సార్. ఇది మగ పువ్వు, ఇది ఆడ పువ్వు. ఆడ పువ్వే కాయ అవుతుంది. ఈ పువ్వుతో పైన అలాగా లైట్గా చిక్కు చిక్కు చిక్క చిక్కు చిక్కు చిక్క అని రాస్తే సంయోగ క్రియ జరుగుతుంది. ఇలా అన్ని పువ్వుల మీద చేయండి. 2 రోజుల్లో పిందెలు కాయలు అవుతాయి. సరేనా? భలే వాడివయ్యా నువ్వు. వదిలితే పూలకు కూడా ప్రసవ వేదన కలిగించేట్టున్నావు. ఇంకా పడుకున్నావేంట్రా? నాన్న వాకింగ్ పూర్తి చేసుకుని వచ్చేస్తున్నారు. లేవరా బాబు, లేకపోతే నన్ను తింటారు. వేసుకో వేసుకో, త్వరగా రా. వేసుకో సుబ్బయ్య, అది లేదు. అమ్మా, లేట్ నైట్ పార్టీకి వెళ్ళొద్దంటే విన్నావా? ఓకేనా? నువ్వు ఏదైనా ఎక్సర్సైజ్ చేసావా? అంత చెమట పట్టింది. నిన్న మీరే కదా అన్నారు రేపటి నుంచి వాడు ఎక్సర్సైజ్ చేయాలి, అది నీ బాధ్యత అని. అదే ఇది. కారిపోతుంది చెమట. ఎంతసేపటి నుంచి చేస్తున్నావు? 30 minutes. గంట నుంచి. ఫస్ట్ 30 minutes చిన్న బ్రేక్, ఆ తర్వాత మళ్ళీ 30 minutes. అమ్మ 2 కలిపి చెప్తుంది కదమ్మా. వాడు బుద్ధిమంతుడే, నువ్వే చెడగొడుతున్నావు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన రైతులు మైనింగ్ త్రవ్వకాలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో తదుపరి ఘట్టాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ప్రారంభించారు. కాశ్మీర్ ప్రాంతంలో తారాముల్లా జిల్లాలో ఇండియా సైన్యంలో 14వ గ్రూప్ కి చెందిన కొందరు సైనికులు వారి గుడారాల్లో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు హఠాత్తుగా తీవ్రవాదులు జరిపిన దాడిలో ఏమిటి పైశాచికత్వం? ఇంకా ఎంతకాలం ఇలా దారుణాలు చేస్తూ పోతారు? ఎప్పుడు జరిగింది? ఇవాళ మార్నింగ్ 5 o'clock. వెంటనే మీరు నాకు ఇన్ఫార్మ్ చేసి ఉండొచ్చు కదా. ఈ నెలలో అప్పుడే ఇది 4వ అటాక్. ఎస్ సార్. పాకిస్తాన్ హై కమిషనర్ని పిలిపించండి, మాట్లాడాలి. సౌత్ బ్లాక్కి రమ్మని. నో 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 నో, ఇక్కడికి రమ్మన్నాడు. ఓ అరగంటలోగా. డిఫెన్స్ మినిస్టర్ ఆల్సో. వన్ మోర్ థింగ్, షర్ఫుద్దీన్ గారిని కూడా రమ్మన్నాడు. తలకాయలు నరికినట్టు 20 మంది సోల్జర్స్ తలకాయలు నరికి వెళ్ళిపోయారు. సో ద డిఫెన్స్ మినిస్టర్ షుడ్ బి సాక్ అండ్ ద ప్రైమ్ మినిస్టర్ షుడ్ రిజైన్. దేశ రక్షకులకే ఆయన కూడా పిలవండి. నమస్తే పరమేశ్వర్ జీ. నమస్తే సికిందర్. గవర్నమెంట్ లో ఈ కుదుపేమిటి? ఇప్పుడు ఏ ప్రయోజనానికి వర్మ నన్ను పిలిపించారో? ఏం కాదు, ఈ గడ్డ వెనకేదో లవ్ స్టోరీ ఉండే ఉంటుంది. ఊరుకో అభి. సూపర్. గుడ్ మార్నింగ్. మీరు ఎలా ఉన్నారు మిస్టర్ జలాలుద్దీన్? ఫైన్ పరమేశ్వర్ జీ. మా ఏలికలోనే మీ దేశానికి ట్రైన్ వేశాం. Those were golden times, peaceful days. ఆ ట్రైన్లోనే ఉల్లిపాయలు, గోధుమ, బంగాళాదుంపలు పాకిస్తాన్ నుంచి వచ్చేవి. That's true. ఇక్కడ ధరలు కూడా తగ్గేవి. ట్రైన్లో కూరలు గోధుమలే కాదంకుల్, టెర్రరిస్టులు వచ్చారు. 10 బాంబ్ బ్లాస్ట్లు, 200 మంది పోయారు డ్యూరింగ్ దోస్ పీస్ఫుల్ డేస్. అభి, మరో దేశానికి అంబాసిడర్. నువ్వు ఆ విధంగా మాట్లాడకూడదు. ఏమిటండి ఇది పూజ రూమ్ లో? నాకు నువ్వే దేవతవి. మిస్టర్ జలాలుద్దీన్,
నెక్స్ట్ టైం మీ పిఎం గారు వచ్చినప్పుడు గుర్తు చేయండి, ఆయనతో కొంచెం మాట్లాడాలి. సలాం వాలేకుం. వాలేకుం అస్సలాం. Good morning, PM, sir. This is not a good morning, Mr. Jalaluddin. Why? Are you not feeling well? Not me. India. ఇవాళ కాశ్మీర్ బార్డర్లో బారాముల్లా డిస్ట్రిక్ట్లో మీ మిలిటరీ వాళ్ళు చేసిన అట్రాసిటీస్కి మీరేం సమాధానం చెప్తారు? మీ దేశంలో తుఫాన్ వచ్చినా మేమే కారణం, ఫ్లడ్స్ వచ్చినా మేమే కారణం. దిస్ ఇస్ అన్ అఫెన్సివ్ చార్జ్, PMG. అభి, యు గాట్? మిస్టర్ జలాలుద్దీన్, అక్కడ ఏం జరిగిందో అదే టీవీ న్యూస్లో వచ్చింది. ఐ విల్ షో యూ సమ్ ఆఫ్ ద ఫుటేజ్ నౌ. ఇది మా ఆర్మీ వాళ్ళు పంపిన ఫుటేజ్. నాకు చూపిస్తారెందుకు సార్? మీ మిలిటరీ వాళ్ళు చేసిన అన్యాయాన్ని మీకే చూపించాలి. ఇది మా మిలిటరీ వాళ్ళు చేశారని ఎలా చెప్తున్నారు? ఎవరినైనా అరెస్ట్ చేశారా? ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చారా? సంఘటన జరిగింది మీ టెరిటరీలో. ఇండియాలో మొత్తం 65 టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నాయని మీ పార్లమెంటే అంది. అందులో ఏదన్నా ఒక గ్రూప్ చేసిందేమో PMG. మిస్టర్ జలాలుద్దీన్, జరిగిన దానికి మీరు బాధ్యత వహిస్తేనే చర్చ కొనసాగుతుంది. చైనీ తప్పుకి మేమెలా బాధ్యత వహించగలం? స్టాప్ బ్లేమింగ్ పాకిస్తాన్ ఫర్ ఎవ్రీథింగ్. ఏదైనా స్ట్రాంగ్ ఎవిడెన్స్ సంపాదించి తర్వాత అంబాసిడర్ని పిలిపించుంటే బాగుండేది. అలా చేసుంటే ఇప్పుడు ఇలా అవమానం కలిగి ఉండేది కాదుగా వర్మాజీ. ఏ రకమైన ప్రూఫ్ లేకుండా ఇలా ఓపెన్ ఎలిగేషన్ చేయడం ఏం బాలేదు. What Mr. Parameshwar says is a valid point. Well, నాకు చాలా పనులు ఉన్నాయి and I have to get back to the embassy. Sit down, Mr. Jalaluddin. అటాక్ చేసింది మీ మిలిటరీ. He is Amis Khan, second lieutenant in Azad Kashmir Regiment. లోకంలో ఒకే పోలికతో 7 ఉంటారన్న నాన్సెన్స్ థియరీ చెప్పబోతున్నారా? అసలు ఏమనుకుంటున్నాడు మీ ప్రైమ్ మినిస్టర్? మీరిప్పుడు కవ్విస్తోంది ప్రశాంతంగా పడుకున్న పులిని పంజా విసరడానికి ఎంతోసేపు పట్టదు. ఎప్పుడు శాంతి పౌరాల్ని పైకి ఎగరేస్తూ కూర్చుంటామనుకోకండి. లెట్ మీ రిమైండ్ యూ అబౌట్ సియాచిన్, కర్గిల్ సర్జికల్ స్ట్రైక్స్. అదే కోరుకుంటుందా మీ పాకిస్తాన్? మా PM వచ్చే వారం ఢిల్లీ వచ్చినప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుందాం. నో, ఐఎమ్ క్యాన్సిలింగ్ ద ప్రోగ్రామ్. వారిని ముందు మీ మిలిటరీ చీఫ్ ని మీట్ అవ్వమనండి. ఆస్క్ హిమ్ టు స్టాప్ దిస్ బార్బరిక్ బ్రూటల్ బ్లడ్ గేమ్. పాకిస్తాన్ సపోర్ట్ తో ఇక్కడున్న అన్ని టెర్రరిస్ట్ గ్రూపుల్ని నిజంగా బ్యాన్ చేయమని చెప్పండి. ఇది జరిగితే నేనే వస్తాను మీ దేశానికి, మీ PM తో కూర్చుని టీ తాగడానికి. సార్, we are done. You may go now. Thanks for coming. వర్మ, ఇది వాళ్ళని ప్రవోక్ మాత్రమే చేస్తుంది. ఇది మీరు కోపంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయం. పరిపక్వతతో హ్యాండిల్ చేయాలి. మా రూలింగ్లో ఇలా ఎప్పుడైనా చేసామా? స్టాప్ ఇట్. అక్కడ తలలు తెగబడి ఉన్నది మీలాంటి స్వార్థపరులైన అవినీతి పందికొక్కులై ఉంటే నాకింత కోపం వచ్చి ఉండేది కాదు. కానీ అక్కడ తలలు విడిగా, మొండాలు విడిగా ప్రాణాలు త్యాగం చేసింది ఎండ వాన పగలు రాత్రి పట్టించుకోకుండా దేశానికి కాపలా కాస్తున్న మన సోల్జర్స్. థ్యాంక్ యూ రవికిషోర్. అమీస్ ఖాన్ అని అంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగావు? సార్ ప్లీజ్. దీనికి దెబ్బకి దెబ్బ తీయాలి రవికిషోర్. సార్ 1 minute, ఇంకోసారి వెళ్ళండి. అబ్దుల్, ఆ స్కానర్ పనిచేయట్లేదు. ఇంకో ఇంటర్వ్యూ రమ్మను. సార్ 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 ప్లీజ్, అందరూ ఆ ఇంటర్వ్యూ నుంచి రండి. బీప్ సౌండ్ రాలేదని క్రాస్ చేసే వాళ్ళకి తెలియదు కదా, మాన్యువల్ గా చెక్ చేసి పంపు. సార్ మీరు రండి సార్. ఫంక్షన్ చెప్తారా నీ పని? రేఖ, ఆ బి సెక్షన్ లో బ్రౌన్ కలర్ చుడిదార్ వేసుకున్న అమ్మాయి అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ గా లేదు? I'm sorry. She's clear. Nothing to worry, sir. ఎన్నో తారల సంగమం అంబరం ఒకటే, ఎన్నో పువ్వుల సంగమం భూమి ఒకటే, ఎన్నో తారల సంగమం
వెనకాల వాచ్ చేయండి. మూవ్ బ్యాక్ సార్. సార్ స్టేజ్ కి ఒకటే దేశం నిత్యం ఒకటే బ్రతుకు నిత్యం ఎవరేమన్నా విడలేమి చెలిమే సుమా పలువన్నేలున్న చిత్రంలోని రూపం ఒకటే రంగులో ఉంటే సొగసేదమ్మా వేర్వేరు సంస్కృతులున్నా వేర్వేరు పద్ధతులున్నా సమభావం చూపించు పుడమిలేది. నేనేం మాట్లాడాలనుకున్నానో అదే ఈ పిల్లలు పాడారు. ఈ పాటని రాసిందెవరు? పాట రాసింది నేను, ట్యూన్ చేసింది ఈవిడ. ఆహా, ఒక ముస్లిం టీచర్ రాసిన దాన్ని హిందూ టీచర్ ట్యూన్ చేయగా అది కల్లా కపటం తెలియని పిల్లల గొంతులో విన్నప్పుడు మనసుకెంతో తృప్తినిచ్చింది. వరద నివారణ కోసం మొదటి విడతగా 1000 కోట్ల రూపాయల నిధిని కేటాయిస్తున్నాం. పునరుద్ధరణ కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికలో చేపట్టబడుతుంది. వానలు వరదలు అనేవి ప్రకృతి వల్ల కలిగే ఉపద్రవాలు. కానీ ఒక మనిషి సాటి మనిషిని పెట్టే బాధలకి నివారణ ఏంటా అని ఆలోచిస్తుంది. మానవ జాతి అభివృద్ధికి ప్రకృతి కూడా పాఠాలు నేర్పుతోంది. ఉపద్రవాలనే తనలో ఉన్నటువంటి లోపాల్ని తొలగించుకుంటూ ప్రకృతి మరింత బలపడుతోంది. అదే ప్రకృతి మనకి చెప్తున్న హెచ్చరిక, ఇస్తున్న అద్భుతమైన మెసేజ్, లెసన్ అండ్ అడ్వైస్. మనం కూడా మన తప్పుల్ని తరువాత తరం వారికి చేరకుండా సరిదిద్దుకోవాలి. మతాన్ని అడ్డు పెట్టుకుని పలు సంవత్సరాలుగా జరుగుతున్న విదేశీయుల కుట్రలో చిక్కి అమాయక ప్రజలందరూ బాధింపబడుతున్నారు. 2 వ్యక్తులు 3 o'clock వాళ్ళ బ్యాగ్స్ చెక్ చేయండి. కొంతమంది యువతరం తప్పుడు మార్గంలోకి వెళ్తున్నారు. అందుకే ముందుగా పిల్లల మనసులో ప్రేమని అహింసని మనం లోతుగా బలంగా నాటాలి. ఈ యువతరం ప్రేమమూర్తులుగా పెరిగి నిలబడ్డప్పుడు కాశ్మీరు స్వర్గభూమిగా మారుతుంది. ప్రశాంతమైన సుందరమైన కాశ్మీర్ని మళ్ళీ సాధించడమే నా లక్ష్యం. జై హింద్. సార్, ల్యాండ్ మైన్స్ లో వికలాంగులైన వాళ్ళు అక్కడ ఉన్నారు. సార్ 1 minute వచ్చారంటే ఆనందపడతారు. అక్కడున్నారు సార్. నో సార్, ఇది మన స్కిప్. లెట్స్ గో. దేర్ ఇస్ చేంజ్ ఇన్ విత్ ద రోడ్. అంజలి, ప్రోటోకాల్ తెలుసు కదా. ఇట్స్ అ గుడ్ ఫోటో ఆపర్చునిటీ. రేపు ఇది న్యూస్ లో వస్తే చాలా బాగుంటుంది. నమస్తే జీ. బాగున్నారు? మీ దయ వల్ల బాగానే ఉన్నా. బాగున్నాను జీ. నీ పేరేంటి? అబు సలీం. నమస్కారం రక్షకులారా. నీ పేరేంటి? ఈగల్ 2. SPG's నెట్వర్క్ క్రిప్టో ఆల్గరిథం హ్యాస్ బీన్ హ్యాక్డ్. ఇప్పుడు నువ్వు నేను మాత్రమే మాట్లాడుకోబోతున్నాం. నీకు ఇంకో డెమో చూపిస్తానని అన్నానుగా. రోజా పువ్వుల్లా ఎంత అందమైన ఆడపిల్లలు. మీ బియ్యం ఇంకాసేపు ఉండి చూసి ఆనందించచ్చు. ఆ పిల్లల్లో కాబోయే డాక్టర్లు, ఇంజనీర్లు, రైతులు, ఒక ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఆ పిల్లల్లో ఉండొచ్చు. అంతెందుకు, పిఎంని చంపే నా వంటి ఒక అసాసిన్ కూడా ఆ పిల్లల్లో ఉండి ఉండొచ్చు.
కిల్లాడివిరా నువ్వు, టక్కును పట్టేశావు. మీ పిఎం కోసం పెట్టింది. ఆయన సడన్ గా పక్కకెళ్లారు. పాపం ఈ చిన్నారి పిల్లలు చిక్కుకున్నారు. ఇంకా జస్ట్ 25 seconds. Take my mark. Hey, get up, get up. 10. One. Cover, Victor! Move, move! Move! పిల్లల్ని కాపాడటమే కరెక్ట్. ఒక ప్రాణం బలిస్తే 100 ప్రాణాలు కాపాడబడతాయండి. అది పాపం కాదు. మై డియర్ రవి, నువ్వు చేసింది కరెక్టా తప్ప? దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ ది గేమ్. మళ్ళీ ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు.